రోహన్ తన తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా వారితో ఎదురు తిరిగి మాట్లాడేవాడు. ఒకరోజు రోహన్ తండ్రి అతనికి ఒక చిన్న మొక్కను తెచ్చాడు. రోహన్, మేము నిన్ను జాగ్రత్తగా చూసుకున్నట్లే ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకో అని అతని తండ్రి రోహన్తో చెప్పాడు. మొదట రోహన్ ప్రతిరోజూ మొక్కకు నీరు పోశాడు. కాని త్వరలోనే అతను ఆడుకోవడంలో బిజీగా మారి దాని గురించి మర్చిపోయాడు. ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభించాయి. అతని తల్లి సున్నితంగా, రోహన్, నువ్వు మొక్కను పట్టించుకోకపోతే ఏమి జరిగిందో చూడు. ఇలాగే పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించకపోతే మరియు శ్రద్ధ వహించకపోతే వారి హృదయాలు ఇలాగే బాధపడతాయి. రోహన్ తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి అతను తన తల్లిదండ్రుల మాట విన్నాడు, వారికి సహాయం చేశాడు మరియు ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడేవాడు. Subscribe now.